వామపక్ష భావజాలకి జర్నలిస్టులు రాసే వార్త ఎట్లున్నదంటే అమెరికా చైనా మధ్య సుంకాల పోరు కొద్ది రోజులుగా తారాస్థాయికి చేరుకోవడం తెలిసిందే. చైనా మీద సుంకాలను ఏకంగా 145% పెంచుతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతీకారంగా అమెరికా పైన చైనా 125% సుంకాలు విధించింది. అంతేగాక ఖనిజ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తామని కూడా ఏప్రిల్ 2వ తేదీన ప్రకటించింది. చైనా తమతో చర్చలకు వచ్చి సుంకాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నట్టు ట్రంప్ ప్రకటిస్తే ఆ ప్రసక్తే లేదని చైనా కొండబద్దలు కొట్టడం తెలిసిందే. అంతేకాకుండా ఆయన మతిలేని చర్యలంటూ గట్టిగా నలుగుబెట్టింది. ఈ ప్రతీకార సుంకాలతో ఎవరికి మేలు జరగదు, వాణిజ్యోద్ధంలో విజేతలంటూ ఉండరు, అమెరికా బెదిరింపు లొంగే సమస్య లేదని స్పష్టం చేసింది. అమెరికా ముందుకు వస్తేనే చర్చలకు సిద్ధపడతామని కూడా తేల్చేసిందంట. మొన్ననే చైనా అయ్యా బాబు చర్చలు చేద్దామని అడుగుతోంది, అమెరికా కుదరదంటోంది. పైగా ఇంకొక 25% ట్యాక్స్ ఏదైతే సెల్ ఫోన్లకు సంబంధించిన దాంట్లో మిగతా అన్ని దేశాలకు ఎగ్జామ్షన్ ఇచ్చింది, చైనాకి ఇవ్వలేదు. ఇంత జరుగుతున్నా అమెరికానే వెనక్కి తగ్గింది, అమెరికానే అడుగు వెనక్కేస్తుంది, భయపడుతోంది, వణుకుతోంది. రేరెస్ట్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి లేక తలడిల్లిపోతుంది అంటూ పనికిమాలిన స్టోరీలు రాసుకొస్తున్నారు. అక్కడ అమెరికా అంత భయపడేదైతే కనుక చైనా మీద అంత భారీ ఎత్తున ఆంక్షలు పెడుతుందా? కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది.